ఆదిలాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇక 2 రోజుల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ జైనాథ్ హత్య కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇక మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణను చేపట్టిన పోలీసులు కళ్ళు బయలు కమ్మే నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రేమించిన వాడి కోసం సొంత భార్య విజయలక్ష్మి సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఆమె ఫోన్లో సుపారీ గ్యాంగ్తో మాట్లాడిన కాల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. కాగా కొన్నాళ్ల నుంచి విజయలక్ష్మి మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడినట్లుగా విచారణలో వెల్లడైంది. వాళ్ళ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తెలిసి భార్య సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది. కాగా ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో గజానంద్ జైనాథ్ ఎప్పటిలాగానే బుధవారం నార్నూర్ మండలంలోని తన స్వగ్రామం నాగులకోయ నుంచి జైనాథ్ మండలంలోని మేడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు హాజరయ్యేందుకు బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే అతడు నార్నూరు మండలంలోని అర్జుని లోకారి అటవీ ప్రాంతంలో నిందితులు అతడిపై దాడి చేసి హతమార్చారు. నాగల్కొండ విలేజ్ నార్నూరు మండలం అతని కొడుకు జాదవ్ గజేంద్ర అని చెప్పేసి 41 years ఉంటాయి అతనికి. మేడిగూడ కేలో అతను తెలుగు పార్టీ టీచర్గా పనిచేస్తాడు. ఈ లోకారి అవుట్స్కట్స్లో అర్జుని విలేజ్ దగ్గర పక్కకున్న పొలాల్లో రక్త గాయాలతో చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి దరఖాస్తు చేయడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ గోసాలం గారి ఆధ్వర్యంలో సార్కి ఇన్ఫార్మ్ చేయగానే టాస్క్ స్క్వాడ్ క్లూస్ టీం కూడా ఇమీడియట్గా వచ్చింది. తర్వాత అక్కడ ఒక 4 టీంలు కూడా నార్మల్ సిఐ రహీం గారి ఆధ్వర్యంలో ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ప్రైమరీగా ఏంటంటే ఈ కాంప్లైంట్ వాళ్ళ తండ్రి ఈ డిసీజ్డ్ వైఫ్ విజయలక్ష్మి అనే అమ్మాయి ఉన్నది. ఆమె కొద్ది అక్రమ సంబంధాలని ఆ దిశగా ఉండొచ్చు అనుమానం అని చెప్పేసి వ్యక్తం చేశారు. ఆ దిశగా వ్యక్తం చేస్తే విజయలక్ష్మి ఏదైతే గజేంద్ర అనే వ్యక్తి భార్య విజయలక్ష్మి ఉంటుందో ఆమెకు డిగ్రీ చదువుతున్నప్పుడే రాథోడ్ మహేష్ అనే వ్యక్తి తను తడిహత్ను నార్నూర్ మండలం ఇద్దరు నిజామాబాద్లో డిగ్రీ చేశారు. అప్పటికెళ్ళి వీళ్ళకు లవ్ అఫేర్ ఉన్నది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేకపోయారు. తర్వాత ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతను ఆ అమ్మాయితోటి ఈ సెక్సువల్ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఇది గడపడం జరిగింది. తర్వాత ఈ రిలేషన్స్ ఇవన్నీ భర్త అత్తమామల దృష్టికి రావడం జరిగింది. వాళ్ళు కూడా మందలించినారు. మహేష్ మరియు సుశీల్ కృష్ణ అనే వ్యక్తులు బైకుల మీద ఫాలో అయ్యి అతని బైక్కు హిట్ ఇచ్చి కింద పడిపోగానే పక్కకున్న చైర్లోకి తీసుకెళ్ళి రాళ్లతోటి కొట్టి దారుణంగా చంపడం జరిగింది. ఈ 2 రోజులలో ఎట్లాంటి క్లూస్ లేకపోయినా కూడా నార్నూర్ సిఐ గారు అతని ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్. శిరీష రైట్, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని హత్య కేసును అయితే పోలీసులు చర్చకం కూడా ఛేదించడం జరిగింది. ఏదైతే భార్యనే నిందితురాలుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ నెల 12వ తేదీన కూడా స్కూల్స్ పునః ప్రారంభ సందర్భంగా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెళుతున్నటువంటి క్రమంలో భార్య విజయలక్ష్మితో పాటు భార్యకు సంబంధించినటువంటి ఎవరైతే లవర్ ఉన్నాడో ఆయన రాథోడ్ మహేష్ అనేటువంటి వ్యక్తి కలిసితో పాటు మరో ఇద్దరు కలిసి కూడా ఈయన హత్య చేయడం జరిగింది. ఆ రోజు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ రోజు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కూడా ఏదైతే 4 నిందితులను కూడా అరెస్ట్ చేసి కూడా ఇలా అరెస్ట్ చూపించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే మహేష్ ఎవరైతే రాథోడ్ మహేష్ ఉన్నాడో మహేష్ను అదేవిధంగా మృతుని భార్య విజయలక్ష్మి కూడా గతంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ డిగ్రీ చదువుకున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవడం జరిగింది. అది ఈ నేపథ్యంలో మహేష్ పెళ్లి చేసుకుంటాడు అనుకునేటువంటి క్రమంలో వరకు అనివార్య కారణం వల్ల కూడా మహేష్ పెళ్లి చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఏదైతే చనిపోయినటువంటి ఎవరైతే ఉపాధ్యాయుడు గజానంద్కి కూడా పెళ్లి చేయడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా లీగల్ కాంటాక్ట్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా గజానంద్ను ఎవరైతే భర్త ఉన్నాడో భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ అడ్డు తొలగించుకుంటేనే మనం సాక్షిగా మన కుటుంబం ఉండొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ మహేష్ ఎవరైతే ఎవరైతే ముత్రాలు భార్య విజయలక్ష్మికి సంబంధించి ఆమెతో పాటు ఎవరైతే మహేష్ ఉన్నాడో రాథోడ్ మహేష్ అనేటువంటి లవర్ తో పాటు మరో ఇద్దరు కలిసి కూడా మొత్తం కూడా 4 కలిసి కూడా అటకాయించి కూడా స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా బండరాలతో మోదీ కూడా ఏదైతే జైనాథ్ మండలం లోకారి దగ్గర హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 4 రోజుల తర్వాత కూడా పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి
మొత్తం కూడా 4 వ్యక్తులను భార్యతో పాటు మరో ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోని ఏదైతే ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా మహేష్ సంబంధించి కూడా మహేష్ కూడా ఒక ప్రైవేట్ కు సంబంధించి కూడా ఒక దాంట్లో ఏదైతే సంస్థలో పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా విజయలక్ష్మి కూడా మహేష్ ని ప్రోత్సహించి ఖచ్చితంగా మనం సాఫీగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా తన భర్తను చంపేయాలనేటువంటి చెప్పి కూడా ఆయన కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జైనాడు మండలానికి సంబంధించినటువంటి మండల కేంద్రం ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా సుపారీచ్చి కూడా ఈ హత్య కూడా పురమాయించడం జరిగింది. ఏదైతే లవర్ మహేష్ తో రాథోడ్ మహేష్ తో విజయలక్ష్మి అదే విధంగా కూడా మరో ఇతరు నిందితులు 4 కలిసి కూడా గత 12వ తేదీన కూడా మొత్తం 4 కలిసి కూడా ఏదైతే గజానంద్ అనేటువంటి ఉపాధ్యాయుని కూడా హత్య చేయడం జరిగింది. ఈ హత్య అయితే ఆదిలాబాద్ జిల్లాలో కూడా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. చాకచక్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఈ హత్యకు సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేయడంతో కూడా కుటుంబ సభ్యులు అయితే ఏదైతే ఆనందం వ్యక్తం చేస్తున్న ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ముఖ్యంగా విజయలక్ష్మి అనేటువంటి ఇటువంటి ఏదైతే మహిళ ఉన్నది ఈమె ఖచ్చితంగా ఏమైనా ఖచ్చితంగా శిక్షించాలంటే కూడా 2 రోజుల క్రితం కూడా అదే పోలీస్ స్టేషన్ జైనత్ పోలీస్ స్టేషన్ ముందు కూడా దీనికి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా త్వరగా కూడా నిందితులకు సంబంధించినటువంటి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకుని అయితే ఏదైతే కోర్టుకు హాజరుపరచడం అదేవిధంగా కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్టు జైలు పంపడం అయితే తో కూడా ఏదైతే గజానంద్ సంబంధించిన ఎవరైతే మృతుడు గజానంద్ సంబంధించిన కుటుంబ సభ్యులకు కొంత హ్యాపీగానే ఫీల్ అవుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే సమాజంలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా కొన్ని ఏదైతే ఆ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.